ఇరాన్ సుప్రీమో ఖొమైనీ చనిపోవడం, ఖొమైనీతో పాటుగా ఆయన భార్య కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం ఒక ఎత్తు. ఇప్పుడు ఆయనతో పాటుగా కీలకమైన పాత్ర, ఆయన చనిపోయే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రక్షణ మంత్రిని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. నాజిర్ జాబా రక్షణ మంత్రి ఇప్పుడు తాజాగా మిస్సైల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సైన్యానికి ఇప్పుడు గత 3 రోజుల నుంచి అటాక్స్కి నాయకత్వం వహిస్తున్నది ఆయన ఆదేశాల మేరకు సైన్యం పర్ఫెక్ట్గా చేసుకెళ్తోంది. ఒపెక్ కంట్రీస్ లేదంటే కనుక గల్ఫ్ కంట్రీస్ 8 దేశాల మీద దాడులు కావచ్చు, ఇజ్రాయెల్ మీద దాడులు కావచ్చు, అమెరికన్ స్థావరాల ధ్వంసం కావచ్చు, వీటన్నిటి వెనకాల ఉన్నది ఆయనే. అదే సందర్భంలో మైండ్ గేమ్ కూడా, ఏదైతే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మిస్సైలే రివర్స్ అయ్యి వాళ్ళ స్కూల్లోని పిల్లలే చనిపోతే కూడా అది అమెరికానే చేసిందన్నటువంటి ప్రచారాన్ని తీసుకురావడం, కానీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అనుకూలులతో దాన్ని హైలైట్ చేయించడం, గవర్నర్తో వాళ్ళతో ఇదంతా కూడా చేసుకొచ్చిన గేమ్ అంతా కూడా ఈయన ద్వారా నడుస్తుంది. ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేసి కొట్టిపడేసింది ఇజ్రాయెల్. దీంతో ఇది ఒక సంచలనం అవుతోంది.